అతను ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీసులోంచి నా ఆస్తులు, నా భార్య పేరు మీద నా ఆస్తులు, అలాగే మా అత్తగారు మాంగారు, మా తోడల్లుడు, మా వదిన గారు, అలాగే నాతో పాటు తిరిగే 70 మంది, బందర్లో 70 మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు. తీసుకోవడం వాస్తవమే కదా. మరి నా డాక్యుమెంట్లు మీకు 2024లోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం. ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు? 2024లో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర, తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు అంటున్నానంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని, ఈ 70 మంది డాక్యుమెంట్స్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి, ఈ దిలీప్ అనేవాడు ఫ్లైట్లో వెళ్ళి నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి ఒక ఎంపీతో పిటిషన్ ఇప్పించారు. ఒకళ్ళు కాదులే, ఎంపట ఇక్కడి నుంచి వెళ్ళిన ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక 5-6 కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సిబిటి సెంట్రల్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద పిటిషన్ ఇస్తే, ఇన్కమ్ ట్యాక్స్లో విజిలెన్స్ ఎట్లాగో అట్లాగో, ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచి రెఫర్ అయ్యి వచ్చింది, ఢిల్లీ నుంచి రెఫర్ అయ్యి ఈ దిలీప్ అనే అతను పిటిషన్ పెట్టాడు. ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ చేయమని అంటే నా ఆడిటర్కి నోటీసులు వచ్చినాయి, నన్ను పిలిపించారు. మొత్తం మా ఆస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు, బ్యాంకులకి ఇంకులు మొత్తం వడగడతారు కదా, ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు. మీకు గుర్తుంటే గుర్తుండాలి, కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు మాట్లాడాడు, ఏమని, పేరునని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది, ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి. అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా. అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే, విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్ళారు. నా మీద విజిలెన్స్లో జిఎస్టీకి పెట్టారు, జిఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా, నా డాక్యుమెంట్స్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు, దేవుడు ఆస్తి దొబ్బేశానని? మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే, గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి.